చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల ఆస్తులకు పడిన తూట్లు, ఖజానాకు చేరకుండా దోచుకున్న వైనం, వాటి మీద సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. గత జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఎలా దెబ్బతింది, ఏ రకంగా దోచుకున్నారు అన్న దాని మీద మీ పూర్తి విశ్లేషణ కావాలి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని సరిచేస్తూ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విషయం ఇట్లా ఉన్నప్పుడు మనం రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా ఆర్థిక విధ్వంసం, అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు నాశనం చేసి లాస్ చేశారన్న విషయాన్ని డేటాతో సహా, అథెంటికేటెడ్ డేటాతో సహా వివరించే ప్రయత్నం చేద్దాం నిష్పక్షపాతంగా. సో మొదలుగా మనం మొదలు పెడితే ఇందులో ఓన్లీ ఆర్థికంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మిస్అప్రాప్రియేషన్ ఎలా జరిగిందనేది వివరిద్దాం. దీంతో పాటుగా చాలా అక్రమాలు జరిగినాయి. వాటి ప్రస్తావన కాకుండా ఓన్లీ ఫిగర్స్ తోటి, డేటా తోటి మాత్రమే ఆర్థికంగా ఫైనాన్షియల్ లాస్ గురించి మాట్లాడదాం. ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం అంటే ప్రజలకు నష్టం జరిగినట్టే, ప్రజల ఆస్తులు కొల్లగొట్టినట్టే. దాన్ని సమగ్రంగా విశ్లేషణ చేయండి. సో దాని ఫలితంగా ఏమైందంటే, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,000 కోట్లు ఇంట్రెస్ట్ రూపంలో ప్రతి నెల కట్టుకుంటూ వెళ్ళటం వల్ల రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దారిలోకి తీసుకురావడం పెద్ద ఛాలెంజింగ్గా తయారైన విషయం. అసెంబ్లీలో సాక్షిగా చీఫ్ మినిస్టర్ గారు డీటెయిల్స్ అన్ని ప్రస్తావించారు. ఒక డేటా, అథెంటికేటెడ్ డేటా బేస్ చేసుకొని మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మొదలుగా లిక్కర్ స్కామ్ ఒకటి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రస్తావించవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో తెలంగాణలో కవిత 100 కోట్లు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నందుకు 6 నెలలు జైలు జీవితం గడపవలసి వచ్చింది. అది ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో సహా 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసే పరిస్థితికి దారితీసింది. మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాము ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నథింగ్. భారతదేశ చరిత్రలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్గా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అది దోపిడీ 20,000 కోట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశం. అయితే ఇది 20,000 కోట్లు కాదు, పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఇది 2 లక్షల కోట్లు అనే ఒక వార్త మనకి ప్రచారంలో ప్రజలు ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన డేటా ప్రకారం 20,000 కోట్లు వరకు అంచనా వేశారు. దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది 5 ఫిబ్రవరి ఈ సంవత్సరంలో కాన్స్టిట్యూట్ చేశారు. విచారణ మొదలవుతుంది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎవరు మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి విచారణ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ అవ్వటానికి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ లిక్కర్ స్కామ్లో స్టార్ట్ చేయడానికి లింక్ ఉంది అని చెప్పి అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. దానికి సంబంధించిన ఫైల్సు, పేపర్సు, డాక్యుమెంట్స్ తగలబెట్టారు అని ఒక వార్త అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎందుకు తగలబెట్టారు అంటే అది జగన్ మెడకు చుట్టుకుంటుంది అని. మరి ఓకే, అది కాదు, ఫైల్స్, కాగితాలు తగలబెట్టలేదు, ఫైల్స్ తగలబెట్టలేదు, అక్కడ గడ్డి, డ్రై గ్రాస్ ఫైర్ అయింది అని అనుకుందాం. మరి విచారణలో ముందుకెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదు? ఫస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసాడు కదండి, బొమ్మ సీసీ ఫుటేజ్లు అయ్యి బొమ్మ సీసీ కెమెరాలు అన్నాడు ఆయన. అవునండి, ఫస్ట్ ఇవ్వమన్నారు, తర్వాత సీసీ ఫుటేజ్ లేదన్నారు, తర్వాత అది పని చేయట్లేదన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సరే, సబ్సిక్వెంట్గా తర్వాత ఆయన సెక్యూరిటీని ఉద్దేశించి అక్కడ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ సీసీటీవీలు ఇన్స్టాల్ చేశారు, అది వేరే విషయం. ఆయన భద్రతగా చూసుకోవాలి కాబట్టి. అయితే ఆ తగలబట్టడానికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఉందని ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, ఎందుకు ప్రతి ఒక్కరు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా జరిగింది అనేది ఒక్కసారి ఒక బ్రీఫ్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఏంటి? లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ బ్యాన్ చేయడం కాదు, గవర్నమెంట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్ నడుపుతాము, రేట్లు పెంచుతాము, దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది అని ఒక పాలసీ తీసుకొని ఆ ప్రకారంగా 3,250 లిక్కర్ షాప్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ లిక్కర్ షాప్స్ అన్నింటినీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు. అందులో
3+1 ఎంప్లాయ్మెంట్ పెట్టారు. ఒక షాప్కి 3 స్టాఫ్, ఒక సూపర్వైజరు. స్టాఫ్కి 15,000 జీతం పర్ మంత్ పర్ హెడ్. ఈ సూపర్వైజర్ అన్న అతనికి 17,000 రూపాయలు పర్ మంత్ పర్ హెడ్ జీతం ఫిక్స్ చేశారు. ఇదంతా కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థకి ఈ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఇచ్చారు. జీవో నంబర్ 151 2020లో ఇచ్చారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళకి సరిగా శాలరీస్ పే చేయలేదని, ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ చేశారు. నెలకు 2,000 పర్ హెడ్ పర్ మంత్. అది ఈఎస్ఐలో కానీ పిఎఫ్లో కానీ డిపాజిట్ చేయలేదని ఒకటి వెలుగులోనికి వచ్చింది. తర్వాత ఇది మొత్తం ఒకే ఒక్క మాటలో లిక్కర్లో స్కామ్ జరిగిందా లేదా చెప్పాలి అంటే, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం 10 రూపాయలు 2 రూపాయలకు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న నేతృత్వంలో లిక్కర్ షాపుల్లో లిక్కర్ సేల్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో క్యాష్ పేమెంట్ ఎందుకు జరిగింది? ఏంటి మతలబ్ ఏంటి? స్కామ్ కోసమేనండి. క్యాష్ పేమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ యొక్క క్వశ్చన్ ఎవరైనా ఆలోచిస్తే స్కామ్ కోసమా కాదా అనేది తేట తెల్లమవుతుంది. సరే, ఇప్పుడు 250 డిస్టిలరీస్ ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి లిక్కర్ సప్లై అవుతుంది. అక్కడి నుంచి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాసుదేవరెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టుకున్నారు. తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజ్ అని అంటారు, ఆయన నేతృత్వంలో దీన్ని మొత్తం లిక్కర్ షాప్స్ హ్యాండిల్ చేశాడు. ఈయన ద్వారా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ మిథున్ రెడ్డి జగన్ రెడ్డి దగ్గరికి ఏ రోజుకు ఆ రోజు పర్ మంత్ 68 crores అక్కడికి వెళ్ళినాయి ఈ క్యాష్ రూపంలో. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయి, దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది విదేశాలకు కూడా వెళ్ళింది అని అంటున్నారు. కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎట్లా జరిగింది? ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీకి 2.17% కాంట్రాక్ట్ ఇచ్చారు జీవో నంబర్ 151 ద్వారా. దానికి రావాల్సిన కమిషన్ కూడా ఇవ్వలేదు ఒకటి. రెండోది, ఆయన్ని టెర్మినేట్ చేశారు వితౌట్ గివింగ్ ప్రయర్ నోటీస్ అని చెప్పి ఆయన పిటిషన్ వేశాడు హైకోర్టులో. సబ్సిక్వెంట్గా ఆయన్ని తీసేసిన తర్వాత థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థకి ఇచ్చారు. ఇవన్నీ మిథున్ రెడ్డి నేతృత్వంలో జరిగిన వ్యవహారం. ఈ విధంగా క్యాష్ రూపంలో తీసుకొని డిస్టిలరీస్ 250 డిస్టిలరీస్ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే కేవలం 8 డిస్టిలరీస్ మాత్రమే వీళ్ళు తీసుకున్నారు లిక్కర్. ఎందుకు? ఆ 8 డిస్టిలరీస్ ఎవరై, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి, దాని టర్నోవర్ ఎంత, దాని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అనేది ఒక్కసారి బ్రీఫ్గా విశ్లేషణ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ అని ఒక సంస్థకి 1,320 కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ తీసుకున్నారు. ఆదాన్ డిస్టిలరీ ఏర్పడింది నవంబర్లో. జగన్ గారు ఈ పాలసీ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ నడవాలని డెసిషన్ తీసుకుంది అక్టోబర్ 20వ తారీఖు. కానీ అక్టోబర్ తర్వాత నవంబర్లో ఎస్టాబ్లిష్ అయిన ఆదాన్ డిస్టిలరీస్కి డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీ ఫేమ్ చేశారు. లోపే వచ్చిన ఇండస్ట్రీకి ఇచ్చారు. దానికి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. రెండోది, అది ఎవరిది? సాయి రెడ్డి గారు అల్లుడిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడులో డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న మద్యం అంతా వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్. సాయి రెడ్డి గారు అల్లుడు అంటే సత్యచంద్రారెడ్డి, అరవింద సత్యచంద్రారెడ్డి, ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఈ అదాన్ డిస్టిలరీస్ దాని పేరు. ఇట్లానే ఎస్పీవై డిస్టిలరీసు, సెంటినీ డిస్టిలరీసు, ఎస్ఎస్జే డిస్టిలరీసు, ఇట్లా రకరకాల డిస్టిలరీస్ వాళ్లే ఎస్టాబ్లిష్ చేసుకొని చౌక మద్యాన్ని తయారు చేసి, లేదా డిస్టిలరీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేకపోతే వేరే దగ్గర మెటీరియల్ తీసుకొని వీళ్ళు సప్లై చేశారు. నెంబర్ 1 జాబ్ వర్క్. రెండోది, వీళ్ళు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్స్కి రావాలి. కొన్ని ఏం చేశారంటే అక్కడికి వెళ్లకుండా ఆ డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాప్స్లోకి డంప్ చేశారు. షాప్స్లో సేల్ చేశారు. ఆ క్యాష్ అంతా ఎప్పటికప్పుడు ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది. సో క్యాష్ ట్రాన్సాక్షన్ జరగటం వల్ల, ఇందులో ఇన్ని అవకతవకలు జరగటం వల్ల, జరగాలి కాబట్టి ఎవరో పెద్ద మనిషి ఫ్రేమ్ చేసిన ఈ స్కీమ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న నేతృత్వంలో, ఆయన ఎవరు అసలు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు, ఈ మాట నేను చెప్పలేదు, నిన్న ప్రెస్ మీడియాలో సాయి రెడ్డి లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజు అని ఆయన చెప్పిన మాట. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకునే లోపు ఆయన పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? ఐటీ అడ్వైజర్కి లిక్కర్ షాపులకి సంబంధం ఏంది? లిక్కర్ బిజినెస్కి జగన్ గారు ఎందుకు ఆయన్ని పెట్టారు అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, ఆయన ఐటీ అడ్వైజర్గా పెట్టినప్పటికీ ఆయనకి లిక్కర్ బిజినెస్ వేరే కంట్రీస్లో ఉంది. ఆ అనుభవం చేత ఈ లిక్కర్ స్కామ్ మొత్తం హ్యాండిల్ చేయడానికి జగన్ రెడ్డి గారు ఆయన నిర్మించారు. ఈ మొత్తం రెడ్డిలంతా కలిసి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జగన్ రెడ్డి గారికి సహకరించి లిక్కర్ స్కామ్ ఒకటి పెద్ద స్కామ్ చేసి, ప్రాథమికంగా అంచనాలతో 20,000 కోట్లు మాత్రమే నేను అంటున్నా, అది 2 లక్షల కోట్లు కూడా అయ్యి ఉండవచ్చు. ఇది ఒక పెద్ద స్కామ్. రెండో స్కామ్ మనం మాట్లాడదాం, ల్యాండ్ మిస్అప్రాప్రియేషన్. అంటే ఏం చేశారంటే
ఇల్లీగల్గా ల్యాండ్ కబ్జాలు అంటారు. ల్యాండ్ కబ్జాలు పెట్టి మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వైజాగ్లో కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, అదేవిధంగా ఈ ఒంగోలు కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కబ్జా పెట్టి 3,000 కోట్లు కమాయించారు. ఇది ల్యాండ్ మిస్అప్రాప్రియేషన్ చేసింది. ఎన్ని వేల ఎకరాలు సార్ అది? ఇది 48,000 ఎకరాలు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అంటే 22A కింద చూపించి అది ఇంకోటి, అది నిషేధ జాబితాలో నుంచి తీసేసింది. మరి ఇది కబ్జా పెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ కబ్జా పెట్టారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సాయి రెడ్డి గారు వైజాగ్లో 4 ఎకరాలు కబ్జా పెట్టినప్పుడు ఆ పక్కన ఉన్న 2 ఎకరాలు కూడా కబ్జా పెడితే ఆ 2 ఎకరాలు వాళ్ళు ఇవ్వనంటే ఆ 2 ఎకరాల్లో 4 ఓనర్స్ ఉంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు చనిపోయారు, అనుమానాస్పద మృతి. అంటే ఈ 22A కింద ఆక్రమించుకుంది కాకుండా ఈ నాయకులు ఆక్రమించిన పొలమే 48,000 ఎకరాలు. అది 3,000 కోట్లుగా ఇప్పటివరకు ప్రాథమిక నిర్ధారణ అయింది. ఇక మూడో స్కామ్లోకి వద్దాం. ఇదేం జరిగిందంటే మినరల్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే దీన్ని ఏమంటారు, గ్రావెల్ కానీ ఇటువంటి మినరల్స్ ఏదైతే ఉందో వాటిని అక్రమంగా తవ్వుకొని సంపాదించి రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బుని వాళ్ళు కొల్లగొట్టి రాష్ట్రానికి నష్టం చేశారు. అది ఎట్లాగంటే అది దిస్ ఇంక్లూడ్స్ రెడ్ శాండల్ కానీ, లేకపోతే క్వార్జ్ కానీ, ఇటువంటి మినరల్కి సంబంధించిన పెద్ద భారీ స్కామ్ వాళ్ళు చేయటం వల్ల రాష్ట్రాన్ని ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని లైసెన్సెస్ ఉంటాయి. ఒక లైసెన్స్ తీసుకొని 10 టన్స్ తీసుకొని 100 టన్స్ తీసుకెళ్ళటం. సో లేదా ఆ మెటీరియల్ క్వాంటిటీకి మించి ఇంటూ 100 టైమ్స్ మెటీరియల్ క్వారీలో తీసుకెళ్ళటం. ఈ రకంగా మిస్అప్రాప్రియేషన్ చేయటం వల్ల 19,000 కోట్ల స్కామ్ జరిగింది. అందులో భారీ స్కామ్ కింద దీన్ని పరిగణించవచ్చు. అంటే అప్పట్లో ఉన్న నాయకులు ఎవరికి అందుబాటులో, ఎవరికి వీలైతే, ఎవరికి ఏం సాధ్యమైతే అంత కొల్లగొట్టేశారు, రాష్ట్ర ఖజానానికి నష్టం చేశారు. ఇదే విధంగా శాండ్ మాఫియా 4 ప్రాథమిక విచారణ. ఇవన్నీ కూడా నేను చెప్పేది ప్రాథమిక విచారణలో బయటికి వచ్చిన లెక్క. రాష్ట్ర ఖజానానికి నష్టం చేసిన అమౌంట్ మాత్రమే చెప్తున్నా. ప్రజల్లో ఉన్నది ఏంటంటే ఒక క్వార్జ్లోనే 1,00,000 కోట్ల రూపాయలు పైకి చిలుకు దోపిడీ చేశారని. ఓబులాపురం మైన్స్ ఆటోమేటిక్ 1,00,000 కోట్లు భారీ స్కామ్ అది జరిగింది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు క్వార్జ్ కానివ్వండి, లేకపోతే ఇసుక మైనింగ్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో సుమారుగా 3-4 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని వినిపిస్తూ ఉంది. నేనేమంటున్నానంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు వాళ్ళు ప్రాథమికంగా అఫీషియల్గా ఇచ్చిన డేటాని మాత్రమే నేను అఫీషియల్గా చెప్తున్నాను. ఊహాజనితమైన నా సొంత కవిత్వంతో చెప్పే అమౌంట్ ఇక్కడ నేను చెప్పట్లేదు. డెప్త్కి వెళ్ళా ఇంక ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశాలు. నెక్స్ట్ 4వ అంశం శాండ్ మాఫియా. శాండ్కి ఒక పాలసీ లేకుండా, అది ఎవరికి దమ్ముంటే లేదా ఎవరికి గుండాయిజం ఉంటే, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు శాండ్ ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకున్నారు. భారీగా శాండ్ కుంభకోణం చేయటం వల్ల రాష్ట్రానికి 1,250 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన అమౌంట్ వీళ్ళు దోపిడీ చేసి జేబుల్లో వేసుకున్నారు. ఆ నాయకులు అప్పట్లో పరిపాలించిన వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ 1,250 కోట్లు అంటే ఒక నందిగాం ప్రాంతంలోనే ఆనాడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే దోసుకునే అమౌంట్ని చెప్తున్నారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. నేను అఫీషియల్గా విచారణకి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చి ప్రాథమిక విచారణలో దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నా. ఎగ్జాగరేషన్ చేసి ఊహాజనితమైన అది 1,250 కోట్లని వాళ్ళు తేల్చారు. మీరు అన్నట్టుగా కొంతమంది 1,00,000 కోట్లు అంటున్నారు. నేను ఆ అమౌంట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకి నిజాలు తెలియాలా, ఏది రియల్గా ఉంది అనేది తెలియాలనే ప్రయత్నం చేస్తున్నా అంతే. దీంతోపాటుగా నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్కి సంబంధించిన రిసోర్సెస్ని ధ్వంసం చేసి అది కబ్జా చేయటం కానీ లేదా అక్రమంగా ఆక్యుపై చేయటం కానీ. అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, సకల శాఖ మంత్రి కానీ, లేదా జగన్ రెడ్డి గారి సరస్వతి ల్యాండ్స్ కానీ, ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ ఏ వ్యక్తి కూడా కబ్జా చేయకూడదు. ఇట్ ఈస్ ఏ సీరియస్ అఫెన్స్ యాజ్ పర్ ద ఏపీ ఫారెస్ట్ యాక్ట్. అయినప్పటికీ ఫారెస్ట్ ల్యాండ్ను కూడా వదిలిపెట్టకుండా ఎవడు అడుగుతాడు మనని, అనదర్ 30 years మనమే పవర్లో ఉంటాం కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఫారెస్ట్ ల్యాండ్లను కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేశారు. దానివల్ల రాష్ట్రానికి జరిగిన లాసు ప్రాథమిక అంచనా ప్రకారం 30,000 కోట్లు. ఇదే విధంగా నెక్స్ట్ మనందరికీ తెలుసు ఈ మధ్య ఇప్పుడు ఈ 30,000 కోట్లు రెడ్ శాండ్లు కూడా కలిపే చెప్తున్నారా? రెడ్ శాండ్లు కాకుండా? రెడ్ శాండ్లు కాదు, ఆ దోపిడీ వేరు. ఫారెస్ట్ ల్యాండ్స్కి కబ్జా చేయటం వల్ల రాష్ట్రానికి జరిగిన లాస్ గురించి మాత్రమే చెప్తారు 30,000 కోట్లు. తర్వాత మనందరికీ తెలుసు అదానీ పవర్ ఏదైతే సోలారు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం మనందరికీ తెలుసు. అది యూఎస్లో కేసు బుక్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వార్తలు వచ్చినాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా చర్చించుకున్న సందర్భం. 1,750 కోట్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీ. కరెక్ట్.
1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చారు అని చెప్పి అమెరికాలో కేసు బుక్ అయిన విషయం నేను అది మాత్రమే కన్సిడర్ చేశా. మరి అది అక్రమంగా లంచం ఇచ్చామని చెప్పి బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా తర్వాత హౌస్ సైట్ పట్టాస్ ఏదైతే ఉన్నాయో, పేదలకి ఇళ్ల స్థలాలు పట్టాలు, 1 సెంట్ పట్టాలు, జగనన్న కాలనీలు పట్టాలు, వీటన్నిటిలో మిస్అప్రప్రియేషన్ ఎట్లా జరిగిందంటే సుమారుగా 10,000 ఎకరాలు. ఇందులో ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి సంబంధించిన బెనిఫిషియర్ని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తక్కువ రేట్ ఇచ్చి వీళ్ళు తీసేసుకున్న తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చింది రేటు. దానివల్ల 3,000 కోట్లు వీళ్ళు కబ్జా పెట్టారు. 3,000 కోట్లకు సంబంధించిన ధనాన్ని వీళ్ళు కబ్జా పెట్టారు. ఇది కాకుండా డెప్త్కెళ్ళి చూస్తే గత ప్రభుత్వాలు ఎస్టీ ఎస్సీలకు ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు కూడా వీళ్ళు కబ్జా చేసుకుని వీళ్ళు లాక్కుని మళ్ళీ వాటిని వెడగొట్టి సెంట్గా ఇచ్చిన సందర్భాలు అనేకం. అది అనూకం. నేను అనేది అందుకే ప్రాథమిక విచారణ అని అంటున్నా, అంతవరకే చెప్తున్నా. దీనివల్ల 3,000 కోట్లుగా తెలియదు. ఇంకొకటి, మీరు ఈ ల్యాండ్ విషయానికే మాట్లాడుతున్నాం. అసైన్డ్ ల్యాండ్ గురించి ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంది? పేదలకి, ల్యాండ్ లేని వాళ్ళకి లైవ్లీహుడ్ కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం గవర్నమెంట్ కొంత అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది. ఆ అసైన్ ల్యాండ్స్ని వీళ్ళు ఏం చేశారంటే భయపెట్టో ఏదో చేసి 40,000 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకోవటం వల్ల దానివల్ల 14,831 కోట్లు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది. అవన్నీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ వాళ్ళకే ఇస్తారు, భూమి లేని నిరుపేదలకు ఇస్తారు. దాన్ని తీసుకోవడం వల్ల 14,831 కోట్లు నష్టం జరిగింది. ఈ ఒక్క సబ్జెక్టు లాస్ట్ వీక్లో పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుగా పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన డేటా మాత్రమే నేను తీసుకున్నా. సో ఇది భారీ స్కామ్ కింద మనం అనుకోవచ్చు. ఇదే కాకుండా గంగవరం పోర్టు కానీ, రామాయంపేట పోర్టు కానీ గవర్నమెంటు షేర్ అందులో 10% ఉంది. ఆ 10% షేర్ ఏం చేశారంటే వీళ్ళకి ఏ విధంగా జగన్ రెడ్డి గారికి లబ్ధి జరిగిందనేది మనం ఆలోచించుకోవాలా. ఏ లబ్ధి జరగకుండా 10% షేర్ని త్రోవే ప్రైసెస్తో అదానీ గ్రూపుకి ప్రైవేటైజేషన్ చేసి రామాయణపట్నం గంగవరం పోర్టు ఎందుకు చేశారు? దానివల్ల 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి 9,000 కోట్లు అక్రమంగా అదానికి లబ్ధి చేయటం వల్ల ఎవరికి లబ్ధి జరిగింది అనేది మనం ప్రశ్నించుకోవాలా. ఆ పోర్టులు అమ్మాల్సిన పని అవసరం ఏంటి? శారదాపీఠం అనే ఒక పీఠానికి వైజాగ్లో జగన్ రెడ్డి గారు అప్పలంగా 15 ఎకరాలు దారాదత్తం చేశారు. అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రజలకు సంబంధించిన ల్యాండ్. ఆ స్వామి పేరు సరస్వతి నంద స్వామి స్వామి ఉంది. అసలు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి వనగూరిన లాభం ఏంటి? ఆయనకి ప్రజల ఆస్తులు దోచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఆనాడు ఉన్న డీజీపీ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి వెళ్ళి సాగిలపడి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రాష్ట్రానికి ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకి ఉపయోగం ఏమన్నా ఉందా? నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏమన్నా ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశారా? నంబర్ 3, ఆయనకి 15 ఎకరాలు ఇవ్వటం వల్ల త్రోవే ప్రైసెస్లో రాష్ట్ర ఖజానానికి నష్టమా లాభమా? ఏ విధమైన ఉపయోగం ఉంది అని చెప్పి ఆ శారదానంద పీఠానికి 15 ఎకరాలు 220 కోట్లు రాష్ట్ర ప్రజలకి ఖజానానికి లాస్ కదా. ఎవడబ్బా సొమ్మని దారాదత్తం చేస్తాడు? అంటే పవర్లో ఉంటే ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చుకుంటూ పోవటమేనా? ఇదా పరిపాలన? ఇదా విధ్వంసం? ఆర్థిక విధ్వంసం కాదా అది? 220 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానానికి నష్టం జరిగే విధంగా ఆ విధంగా ప్రవర్తించారు. 11వ అంశం చూద్దాం మనం. హయగ్రీవా భూమ్స్ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి గడిచిన వారం రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన భూమి అది హయగ్రీవాకి, దాన్ని ఇప్పుడు దాకా లాక్కొచ్చి ఇప్పుడు స్కామ్ చేశారు దాన్ని. అంటే నేను అనేది హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటి? అందులో వృద్ధాశ్రమం కడతాము కాబట్టి, పబ్లిక్ యూటిలిటీ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని విన్నపం ద్వారా దాన్ని బేస్ చేసుకొని 12.51 ఏకర్స్ వైజాగ్లో ఇచ్చారు. ఇప్పుడు వృద్ధాశ్రమం కట్టడానికి అంత పొలం అవసరంలా. దానికి ఎందుకు ఇచ్చారంటే దీన్ని ఇచ్చి చూపించి వైఎస్ రాజశేఖర రెడ్డి తన సోదరిమణి విమలారెడ్డికి ఇవ్వటం కోసం, అక్కడ ఆమెకు కూడా ఇచ్చారు అప్పట్లో, ఆమెకు అంత భూమి ఇవ్వటం కోసం దీనికి ఇట్లా ఇచ్చారన్న ఉద్దేశం కూడా ఉంది. అంటే ప్రజలకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి భూముల్ని ఎవడు ఏదనుకుంటే అది ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తి లాస్ చేస్తే దానికి బాధ్యత ఎవరు వహించాలా? ఇది మిస్అప్రాప్రియేషన్ కాదా?
11వది హైగ్రీవా సంస్థకి, హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కి గజం 937.5 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్స్కి అమ్మారు గవర్నమెంట్. అమ్మిన తర్వాత హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ చేసేసారు దాన్ని యథావిధిగా. దాని పర్పస్ వాళ్ళు తీసుకున్నది అదే. మరి ఇట్లా చేయవచ్చునా? అట్లా చేస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి కదా, పర్పస్ సర్వ్ కానప్పుడు. ఎందుకు వెనక్కి తీసుకోలేదో? ఇది అక్రమం కదా, తెలిసి ఎందుకు తీసుకోలేదు? వీళ్ళు ఏం చేశారు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ఒక్క గజం 41,666 రూపాయల గజం అమ్మారు. వీళ్ళు గవర్నమెంట్కి పే చేసింది 937.5 పర్ స్క్వేర్ యార్డ్. వీళ్ళు అమ్మింది 41,666 పర్ స్క్వేర్ యార్డ్. అంటే దీనివల్ల రాష్ట్ర ఖజానాకి 250 కోట్లు డైరెక్ట్గా ఖజానాకి లాస్ జరిగింది. అంటే దీనికి ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యత వహించవలసింది ఎవరు? పరిపాలించిన వాళ్ళు కాదా? అంటే అందులో వాళ్ళకి ఎంత కమిషన్ వచ్చింది? అంటే ఇది ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేయటం కాదా? ఒకసారి మనం ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఆయన ఎవరైతే ఎలాంటి ఉన్నాడో హైగ్రీవా ల్యాండ్స్ తీసుకున్న ఆయనే నిన్న ఎప్పుడు వచ్చి బయట స్టేట్మెంట్ ఇచ్చాడండి, నా దగ్గర నుంచి అక్రమంగా, నా దౌర్జన్యంగా నన్ను భయపెట్టి లాక్కున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి. అదే నేను అంటున్నా, ఆయన అని ముందు పెట్టి అది వృద్ధాశ్రమం అని వేరే రకంగా చూపించి ప్రభుత్వ సంబంధించిన ల్యాండ్ని 250 కోట్లు విలువ చేసే ల్యాండ్ని దారాదత్తం చేసి మళ్ళీ కిడ్కో ప్రో ద్వారా ఎవరు వెనక్కి తీసుకున్నారు, దానికి బాధ్యులు ఎవరు? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. మనం 11వ విధ్వంసం చూద్దాం. ఇప్పుడు అంతా వెలుగులోకి ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ అవుతున్న అంశం ఆడుదాం ఆంధ్ర. ఎలక్షన్కి కొద్ది నెలల ముందు ఆడుదాం ఆంధ్ర అని ఒక పేరు పెట్టి ఎంత దోపిడీ చేశారో ఇప్పుడు మనందరికీ బయటకు వస్తుంది. అది ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన లెక్కలు ఏంటంటే 400 కోట్లని. ఆడుదాం ఆంధ్రాలో ఎందుకు 400 కోట్లు స్కామ్ జరిగింది? క్రీడల్ని డెవలప్ చేయాలా? క్రీడలు డెవలప్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతని కొంత హెల్దీగా తయారు చేయాలా అని కాన్సెప్ట్ కరెక్టే. అంటే ఒక ఆడుదాం ఆంధ్ర ఒక ప్రోగ్రాం ఒకసారి ఆటల పోటీలు పెడితే అది పర్పస్ సర్వ్ అవుతుందా? ఇది లాంగ్ రన్లో ఏ విధంగా సస్టైనబిలిటీ స్కీమ్ అవుతుంది? అంటే ఒక్కసారి ఆటలు పెట్టేసి 400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉపయోగపడే అవకాశం ఉందా? నంబర్ 2, ఇందులో ఎట్లా జరిగింది? వాళ్ళకి ఇచ్చిన కిట్లు కానీ, మెటీరియల్ కానీ, డ్రెస్ కానీ అంతా ₹1 అయితే దాన్ని ₹100 చేసి చూపించి బిల్లులు పెట్టారు. నంబర్ 2, ఈ ఆడుదాం ఆంధ్రాకి ఓన్లీ పబ్లిసిటీ కోసం 35 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవడు సొమ్మది? అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు అది 400 కోట్ల స్కామ్గా ప్రాథమిక విచారణలో తేలింది. దాని వెనక ఎవరున్నారు? సిద్ధార్థరెడ్డి పేరు ఒకటి వినిపిస్తూ ఉంది, రోజారెడ్డి పేరు ఒకటి వినిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు ఇది స్కామ్ కాదా? ఇది స్కీమ్ ఎట్లా అవుతుందండి? ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు 13వ అంశం మనం ఒకసారి స్కామ్ చూద్దాం. వైజాగ్లో రిషికొండ మీద 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టవలసిన అవసరం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్యాలెస్ కన్స్ట్రక్షన్ జరిగిన అన్ని నెలలు ప్రజలకి చెప్పకుండా రకరకాలుగా మభ్యపెట్టుకుంటూ అది టూరిస్టుదని లేదా టూరిజం వాళ్ళు చేస్తున్నారని రకరకాలుగా మభ్యపెట్టుకుంటూ జగన్ గారి ఉండటానికి 500 కోట్లు పెట్టి రిషికొండ మీద ప్యాలెస్ కట్టవలసిన అవసరం ఉందా? ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఇదే ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు శీష్ మహల్ అని ఒకటి జస్ట్ 40 కోట్లు పెట్టి కట్టుకుంటే దాన్ని బీజేపీ వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తే చివరాఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కూడా కేజ్రీవాల్కి పోయే విధంగా శీష్ మహల్ కంట్రిబ్యూట్ చేసింది 40 కోట్లు పెట్టి కడితే. మరి ఇక్కడ 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తే దాని మీద కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరే, మీరు అన్నట్టు కట్టడానికి 500 కోట్లు చిల్లర ఖర్చు అయింది. అంతకుముందున్న భవనాలను కూల్చారు, 200 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భవనాలని. అది కాకుండా సుమారుగా 1500 కోట్ల రూపాయల ల్యాండ్, అది అంటే సుమారుగా 2500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు అక్కడ. అది కరెక్టే. కానీ నేను 500 కోట్లు అని ఎందుకన్నానంటే అఫీషియల్ డేటా మాత్రమే నేను మాట్లాడుతున్నా. అంటే మీరు కట్టడానికి వచ్చిన అఫీషియల్ డేటా గురించి మాట్లాడుతున్నా. కూల్ చేసిన భవనాల ఖరీదు గురించి అది ఇంకా నేను తీసుకోవాలా, కన్సిడరేషన్లోకి తీసుకోవాలా. రెండో అంశం, రిషికొండలో కట్టాలంటే ఎన్జిటి పర్మిషన్ కావాలా? ఇట్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ ఎన్జిటి గైడ్ లైన్స్. ఎన్జిటి గైడ్ లైన్స్ వయలేషన్ చేయటం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి 250 కోట్లు ఫైన్ వేసింది ఆ ప్యాలెస్కి. దానికి ఎవరు బాధ్యులు? 250 కోట్ల ఎన్జిటికి ఎవడబ్బా సొమ్ము? పబ్లిక్ మనీ గవర్నమెంట్ నుంచి ఎవడు పే చేస్తాడు? ఎవడు రెస్పాన్సిబుల్ దానికి? ప్యాలెస్లు ఇష్టం వచ్చుకుంటూ పదవిలో ఉంటే కట్టుకుంటూ పోతారా?
నంబర్ 3, ఇప్పుడు ఆ ప్యాలెస్ని ఏం చేయాలి? ఆ ప్యాలెస్ వాడకుండా ఐడియల్గా అట్లా వదిలేస్తే నెలకి 84 లక్షలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇప్పటి వరకు 1 ఇయర్కి సంబంధించిన కరెంటు బిల్లు పెండింగ్ ఉంది. అది ఎవరు పే చేయాలా? దానికి బాధ్యులు ఎవరు? నంబర్ 4, ఇప్పుడు ఆ ప్యాలెస్ని ఎట్లా యూటిలైజ్ చేయాలా? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినప్పుడు ఆ ప్యాలెస్ని ఎట్లా యూటిలైజ్ చేయాలా? అది రికవరీ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. జస్ట్ లైక్ దట్ పదవి ఉంది కదా అని ఖర్చు పెట్టుకుంటూ విలాసాలకి ప్యాలెస్లు కట్టుకుంటా పోతే, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే, అధికారం దుర్వినియోగం చేస్తే అక్కడి నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇందాక మీతో నేను అన్నట్టు కూల్చిన ఖరీదు, ఆ ల్యాండ్ ఖరీదు 2,500 కోట్లు సుమారుగా చెప్పినట్టు ప్రజల్లో ఇప్పుడు చర్చ జరిగేది కూడా అదే సార్. జగన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని రికవరీ చేసి ఆ 2,500 కోట్లకు సంబంధించి రికవరీ చేసి ఆ ప్యాలెస్ని జగన్ రెడ్డికి అప్పచెప్పమని చెప్పి ప్రజలు ఇప్పుడు దీని మీద అదే పాయింట్ నేనంటా అంటే, ఆ దుర్వినియోగం జరిగిన ఇన్ని వేల కోట్లు ప్రజాధనం కాబట్టి ఆ వ్యక్తి నుంచి రికవరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అంత లైట్గా తీసుకునే విషయం కాదు. ఇంకొక అంశం మనం వద్దాం. ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్లకి, బిల్డింగులకి, స్కూల్స్కి ఏ బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయటం కరెక్టా? ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొట్టికాయలేసింది. ఆ కలర్స్ అట్లా వేయకూడదు, ప్రభుత్వ బిల్డింగ్స్కి, స్కూల్స్కి ఎక్కడ పడి చెట్లకు కూడా వేశారు. 3,000 కోట్లు. 3,000 కోట్లు. సో ఈ 3,000 కోట్లు అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వ సొమ్ముని లూటీ చేస్తే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వాడి దగ్గర నుంచి అది రికవరీ చేయవలసిన అవసరం లేదా? రంగులు వేయటానికి 3,000 కోట్లు, మళ్ళీ హైకోర్టు మొట్టికాయలు ముట్టినాక రీపెయింటింగ్ చేయడానికి 3,000 కోట్లు అయినాయి. 6,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీపెయింటింగ్ 3,000 కోట్లు అయింది కదా. మరి దీనికి బాధ్యత ఎవరు? అంటే ఇది దుర్వినియోగం కాదా? ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కాదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అధికారంలో ఉంటే, పవర్లో ఉంటే? దీనికి ఎవడు బాధ్యులు? ఇదా పరిపాలన అంటే? ఇదా ప్రజలు? ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి, ఆ విద్యాశాఖ మంత్రి, సంబంధిత అధికారులే బాధ్యులండి కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వద్దాం. 15వ పాయింట్. సరే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా, ల్యాండ్ టైటిలింగ్ యాక్టో ఏదో ఒకటి పెట్టారు 2022. దాని ద్వారా ఏదో రీసర్వే చేశారు. అంతటితో ఆగారా? నా పొలంలో లేదా పబ్లిక్ ఇండివిజువల్ అగ్రికల్చర్ ల్యాండ్లో జగన్ రెడ్డి గారి ఫోటో పెట్టి, దాన్ని ఏమంటారు, హద్దురాళ్ళు బాతారు. దాని మీద జగన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం అవసరమా? పొలం నాది, పాస్బుక్ నాది, పాస్బుక్ మీద జగన్ ఫోటో పెట్టడం అవసరమా? నా పొలానికి జగన్ రెడ్డి గారి బొమ్మ పెట్టిన హద్దురాళ్ళు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? దానికి 700 కోట్లు. 700 కోట్లు ఎవరి మనీ? పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీని 700 కోట్లు దుర్వినియోగం చేసేస్తారా? బండరాళ్ళ మీద ఫోటో పెడతారా? హౌ డేర్? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? దాని తర్వాత 16th పాయింట్ మనం మాట్లాడదాం. జీవో నంబర్ 596 అని ఒకటి జీవో తీసుకొచ్చారు. అప్పట్లో ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టరు. జీవో నంబర్ 596 ఏం చెప్తుందంటే, అసైన్డ్ ల్యాండ్స్ ఎవరికైతే ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒక జీవో తీసుకొచ్చారు, టేకింగ్ బ్యాక్ బై ద గవర్నమెంట్. అయితే ఇక్కడ ఎక్కడ స్కామ్ చేశారంటే, అసైన్డ్ ల్యాండ్స్ తీసుకోవాలా వెనక్కి అనేది జీవో తీసుకొచ్చిన వాడికి, జీవో తీసుకొచ్చే వాళ్ళకి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులకి లేదా రెవెన్యూ మినిస్టర్కి, జగన్కి మాత్రమే తెలుసు. జీవో ఫ్రేమ్ చేసి రిలీజ్ చేయడానికి ముందే దీన్ని ఏమంటారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని అప్పట్లో అమరావతి భూమి ఎక్విజేషన్ చేసినప్పుడు జగన్ రెడ్డి గారు వాడిన ఒక వర్డ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక వర్డ్ బాగా పాపులర్ అయింది. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటంటే, ఒక జీవో రాబోతుంది రేపో ఎల్లుండో, అది ఆ మంత్రికి నాకు మాత్రమే తెలుసు అని అనుకుందాం. ఈ లోపు ఏం చేస్తానంటే, తక్కువ రేటుకి మీ దగ్గర నుంచి భూమి తీసుకుంటా. భూమి అంతా తీసుకున్న తర్వాత జీవో రిలీజ్ చేస్తా. సో రిలీజ్ చేసిన తర్వాత మీ దగ్గర తీసుకున్న 100 రూపాయల భూమి కాస్త 1000, 10,000 అవుతుంది. సో ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆయన మాట ఆయనే తీసుకొచ్చాడు అమరావతి విషయంలో. అవునండి. జీవో నంబర్ 596 తీసుకొచ్చే ముందే ఈ అసైన్డ్ ల్యాండ్ వెనక్కి తీసుకున్నారు చాలామంది దగ్గర. సో ఈ పేదలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్, పేదవాడు ఏమనుకుంటాడు, ఇది అసైన్డ్ ల్యాండ్ కదా, ఎవరికి అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, ఇది కండిషన్. మరి డికేటీ ల్యాండ్స్ అంటారు దీన్ని. డికేటీ ల్యాండ్స్ అమ్మకూడదు, కొనకూడదు అన్నప్పుడు ఆ పేదవాడు ఏం చేస్తాడంటే, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, యాక్చువల్గా నేను అమ్ముకుంటే ఎవడు కొనడు, అమ్మకూడదు కాబట్టి మరి ఈ పెద్ద మనుషులు 1,50,000 ఇస్తున్నారు కదా అని ఆశతోటి ఆ ల్యాండ్ అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత జీవో తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. ఇది అంటే దీన్ని ఏమంటారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారా, లేకపోతే కిడ్కో ప్రో అంటారా, అసలు ప్రజల్ని మోసం చేయటం అంటారా, మభ్య పెట్టడం అంటారా, దోపిడీ అంటారా,
భూదోపిడీ అంటారా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అంటారా, అధికార దుర్వినియోగం చేయటం అంటారా, ఈ విధంగా చేయటం ద్వారా 2800 ఎకరాలు డీకేటీ ల్యాండ్ జీవో నంబర్ 596 ద్వారా ఎంతమంది పెద్ద మనుషులు దీన్ని కబ్జా పెట్టారు. దానివల్ల అవన్నీ ఎస్సీ ఎస్టీలకు పంచిన భూములే. దానివల్ల 3 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఎవరెవరు పంచుకున్నారు, దానికి సూత్రధారి ఎవరు, డిజైన్ చేసింది ఎవరు, పంపకాలు ఎవరెవరు చేశారు, ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళి, ఇది అధికార దుర్వినియోగం కాదా, ప్రజాధనం దుర్వినియోగం కాదా, ఇష్టం వచ్చినట్టు చేస్తారా, ప్రజలు మోసం చేస్తారా, ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు? నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మనం 17th దోపిడీ మనం ఒకసారి మాట్లాడదాం. అమరావతి పెట్టినప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి లాంటి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాల్సిందే, కనీసం 30,000 ఎకరాలకి తక్కువ కాకుండా ఉండాలి ల్యాండ్, నేను పూర్తిగా అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను అని జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారా లేదా? చెప్పారు కదా, ప్రకటించాడు. నేను పక్కన ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు కదా. మరి మాట తప్పను మడెం తెప్పను అని మాట్లాడే ఈ పెద్ద మనిషి నెక్స్ట్ ఇమ్మీడియట్ పవర్లోకి రాగానే అమరావతిని ఎందుకు విధ్వంసం చేశారు? కేవలం హైదరాబాద్లో తన ఆస్తులు కాపాడుకోవడానికి విధ్వంసం చేశారు. సరే, ఆస్తులు కాపాడుకున్నాడు. 3 రాజధాని అని 3 ముక్కలు ఆటాడారు. 3 రాజధానులు మెటీరియలైజ్ ఎందుకు కాలేదు? చేయటం దానికి ఇష్టం లేదండి. అంటే ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా ఉంచాలి అని కక్షతో కుట్రతో చేసిన విషయమా ఇది? కక్ష కుట్ర. దానివల్ల బాధితులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నిందితుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన్ని వదిలేద్దామా? ప్రజలే శిక్షించాలి. శిక్షించారు. 151 నుంచి 11 తీసుకొచ్చారు. అది శిక్ష కాదు, సరిపోదు. ఈ విధంగా అమరావతిని విధ్వంసం చేసి కాంట్రాక్టర్స్ అంతా కూడా పారిపోయారు ఎటాళ్ళు. మళ్ళీ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతికి మళ్ళీ పునర్జీవనం తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యతగా ఉండటం వల్ల, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి కావాల్సిన ఫండ్స్ అన్నీ ఇచ్చారు. 15,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 59 టెండర్లకి వీళ్ళు రిలీజ్ చేశారు. మళ్ళీ కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గారి ద్వారా మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు ఈ పన్నులన్నీ కూడా. సో అమరావతి ఒక వరల్డ్ క్లాస్ గ్రీన్ సిటీగా డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్కి వద్దాం. ఎక్కడ దోపిడీ జరిగిందంటే, ఈ ప్రక్రియ మొత్తం విధ్వంసం చేసి మళ్ళీ కాంట్రాక్టర్ని పిలిచి రీస్టార్ట్ చేయటం వల్ల 10,000 కోట్లు ఎస్టిమేటెడ్ లాస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 10,000 కోట్ల నష్టాన్ని ఎవరు భరించాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాలా? అంటే మా మీద ట్యాక్స్ చేస్తారా మళ్ళీ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర నుంచి రికవరీ ఎందుకు చేయాలి? ఇది దోపిడీ కాదా? ఇది కుట్ర కాదా? ఇది కక్ష సాధింపు చర్య కాదా? అధికార దుర్వినియోగం కాదా? నెక్స్ట్ 18వ పాయింట్కి వద్దాం. జగన్ గారు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. సరే, దాంట్లో కూడా 450 గజాలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ప్యాలెస్ చుట్టూ ఎప్పుడు పరదాలు కట్టుకొని జనాలకు కనపడకుండా తిరిగే అలవాటు ఉన్న సైకలాజికల్ డిజార్డర్ ఉన్న జగన్ రెడ్డి గారు ఒక ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి ప్రభుత్వ సొమ్ముతో 30 అడుగుల కాంపౌండ్ వాళ్ళు జగన్ ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో దుర్వినియోగంతో పైసలు పెట్టి ఎందుకు వేశారు? దానికి బాధ్యులు ఎవరు? ప్రజల సొమ్ము కాదా అది? దానివల్ల 1015 crores గవర్నమెంట్ పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ స్పెండ్ చేశారు. ఇది అవకతవక కాదా? అధికార దుర్వినియోగం కాదా? ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కాదా? ఇంటికి వేసుకుంటారండి పబ్లిక్ మనీతోటి ఎవడన్నా కాంపౌండ్ వాళ్ళు? కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ 1015 కోట్లు. ఇది ఏ విధంగా చూడాలా? జనం హర్షించే విషయమా ఇది? సార్, మామూలుగా ముఖ్యమంత్రికి పటిష్టమైన భద్రత ఉంటుంది, 100 మంది పోలీసులు ఉంటారు. అంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అంత కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి సార్ ఆయనకి? అదే ఇన్సెక్యూరిటీ. ఎందుకు మరి ఇటువంటి ఆర్థిక నేరస్తులకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవడు ఏం చేస్తారో అని ఒకటి ఉంటుంది. రెండోది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. కేటగరైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, రకరకాల ఈ పదం ఇప్పుడు వినిపిస్తూ ఉంది. జగన్ బాధితులను కూడా మనం వర్గీకరణ చేయొచ్చు. అందులో ఎలాగంటే ఫైనాన్షియల్ బాధితులు కొంతమంది ఒక వర్గీకరణ. రెండోది ప్రభుత్వంలో సంబంధించి విధ్వంసంలో కొంతమంది బాధితులు. మూడోది కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వర్గీకరణలో బాధితులు. అది షర్మిల కావచ్చు, అమ్మ కావచ్చు. ఇప్పుడు ఎన్సిపిటిఎల్లో కేసు నడుస్తూ ఉంది.
వాళ్ళ ఆస్తులకు సంబంధించి. రేపు అవినాష్ రెడ్డి కూడా కావచ్చు. ఇట్లా ఈయన బాధితులను కూడా వర్గీకరణ చేస్తే అది ఫైనాన్షియల్గానా, కుటుంబానికి సంబంధించా, రాజకీయానికి సంబంధించా, ఈయన కోపానికి బాధితులైన వాళ్ళ, ఈయన కుట్రకి బలైన వాళ్ళ, ఈయన కబ్జాకి బలైన వాళ్ళ, ఇన్ని రకాల వర్గీకరణలో అందరూ ఉన్నారు. అందుకని భయపడి అన్నీ చేస్తున్నాడు. రెండోది మీరు అన్నారు కదా అంత అవసరమా సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకని నేను అడుగుతున్నా. జగన్ రెడ్డి గారికి ప్రభుత్వం సెక్యూరిటీ ఉంది కదా, 900 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పర్ డే ఎందుకు అక్కడ డిప్లాయ్ చేశారు? వాళ్ళకి పేమెంట్ శాలరీస్ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ నుంచి పేమెంట్ వెళ్ళింది, అది గవర్నమెంట్ సొమ్ము కాదా? పబ్లిక్ మనీ కాదా? ప్రజల సొమ్ము కాదా? ప్రభుత్వ ఖజానాకి లాస్ కదా? 900 మందిని సెక్యూరిటీ పెడతారా ఆయనకి? ఇక్కడ పెడతాం ఒక ఎత్తండి. ఎక్కడో ఫారెన్లో చదువుకున్న తన ఇద్దరు పిల్లలకు కూడా ప్రభుత్వంతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇంకా ఉంది. ఆ తర్వాత ఆ పిల్లలను చూడటానికి వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ ఇవ్వమని అడిగాడు, అది వేరే విషయం. ఇవన్నీ అవకతవకలు. ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది, అందరికీ తెలుసు. జగన్ రెడ్డి గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఎగ్ పఫ్ల కోసం 4 కోట్లు, 4 crores ఎగ్ పఫ్లకు 4 crores బిల్లా? హౌ? కోడును తిన్నా అంత అవుతుంది. హౌ? మనిషికి ఒక కోడిని తిన్నా అంత అవుతుంది. వాట్ వెంట్ రాంగ్? హౌ ఇట్ వెంట్ రాంగ్? అంటే నీ బినామీ వాళ్ళకి 4 కోట్లు పేమెంట్ ఇచ్చేసి ఎగ్ పఫ్ల కింద రాసుకో అన్నావా? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా ఇది? ఈ విధంగా చూసినప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా ఇంత 1015 crores కింద ప్రాథమిక అంచనాలో తేల్చారు. ఇక నా 19వ పాయింట్ దోపిడీ వ్యవహారానికి వస్తే, సోషల్ మీడియా. సాక్షి ఒక పత్రిక, ఒక మీడియా, ఆ పుట్టుకే అవినీతి సొమ్ముతో సాక్షి మీడియా స్థాపించబడింది. అంటే క్విడ్ కో ప్రో రూపంలో ఎవరో ఇంత ఇస్తే వాళ్ళు ఎంత ఇచ్చారు, ఆ మీడియా స్టార్ట్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, సాక్షి మీడియా ద్వారా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సాక్షి మీడియాలో పనిచేసే స్టాఫ్కి పేమెంట్ ఎక్కడి నుంచి వెళ్ళినాయి? డిజిటల్ నెట్వర్క్ నుంచి అక్కడికి పేమెంట్ వెళ్ళి సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళకి, జగన్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కార్యకర్తలకి డిజిటల్ మీడియా నుంచి వెళ్తున్నాయి, అక్రమంగా అపాయింట్ చేశారని చెప్పి డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్వర్క్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ మూడింటి నుంచి పేమెంట్స్ వెళ్ళినాయి అని ఆ సంస్థకి చైర్మన్గా పనిచేసిన జీవి రెడ్డి గారు 420 మందిని ఐడెంటిఫై చేసి తీసేయమన్నారు. అటువంటి లెక్క 610 మంది ఉన్నారని డిసైడ్ అయింది, తేల్చారు, కన్ఫర్మ్ చేశారు. అంటే ఒక్క శాఖలో, ఒక్క కార్పొరేషన్లో 610 మంది, 600 మొత్తం కలిపి సుమారుగా 2000 మంది అంతమంది తేలారు. ఈ ఒక్క ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఒక్కటే 610 మంది ఇట్లా రిక్రూట్ చేసి పేమెంట్లు వెళ్ళినాయి. అంటే ప్రజాధనం కాదు అది. అంటే మీకు కావాల్సిన వాళ్ళకి, కార్యకర్తలకి, నీ మనుషులకి, నీ ఫాలోవర్స్కి పేమెంట్ ఇవ్వాలి అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన కార్పొరేషన్స్ ద్వారా పేమెంట్ ఇస్తారా? ఇక్కడ కూడా మీకు గమ్మత్తు ఏంటంటే సార్, ప్రజల డబ్బు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఆ ప్రజలను తిట్టిస్తాగా వాడుకున్నాడు వాళ్ళని. నేను అనేది అదే. ఒకటి పార్టీ కోసం వాడుకున్నారు, రెండోది వాళ్ళ పార్టీ అనుచరులు లాభం పొందటం కోసం వాడుకున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇంకొక అంశం, ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు 15,004 సచివాలయాలు ఉన్నాయి. అయితే అందులో పనిచేసే ఎంప్లాయీస్ 4 లక్షల మంది ఎంప్లాయీస్ సచివాలయంలో కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు. ఈ వాలంటీర్స్ సచివాలయం వాళ్ళకి 4 లక్షల మంది ఎంప్లాయీస్కి ఓకే, వాళ్ళకి జీతం ఇచ్చాడు 5,000, అది కూడా ఏదో 40 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇచ్చానని ఈ లెక్క కూడా అందులో చెప్పాడు. అది పక్కన పెడదాం. వీళ్ళకి పర్ హెడ్ పర్ మంత్ 200 రూపీస్ అలవెన్స్ ఇచ్చాడు. ఆ అలవెన్స్ ద్వారా సాక్షి పేపర్ కొనుక్కోమన్నాడు. ఆ సాక్షి పేపర్ వాళ్ళు అట్లా కొనటం వల్ల సాక్షి పేపర్ సేల్స్ 4 లక్షలు పెరిగినాయి. అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? అంటే పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ 200 రూపీస్ పర్ హెడ్ పర్ మంత్ 4 లక్షల మందికి పేమెంట్ ఇవ్వటానికి నీకు ఎవడిచ్చాడు ఆ పవర్? అధికారం దుర్వినియోగం కాదా? అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కోసం, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కోసం ఒక్క సాక్షి పేపర్కి జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో 371 కోట్ల రూపాయలు ఇచ్చాడనేది ఇప్పటివరకు ప్రాథమికంగా తేలిన అంశం. అంటే ఆ ఒక్క పేపర్, నీ పేపర్కి నువ్వు పైసలు ఇచ్చుకొని, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని లబ్ధి చేయటమా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఈ విధంగా చూసినప్పుడు మొత్తం మనం ఒకసారి ఓన్లీ సాక్షి మీడియా ద్వారా ప్రభుత్వానికి జరిగిన గండి 711.6 crores, 711.6 crores సాక్షి మీడియా ద్వారా గవర్నమెంట్కి జరిగిన గండి, గవర్నమెంట్కి జరిగిన లాసు. ఈ విధంగా చూసినట్టయితే ఈ 19 స్కామ్స్ అఫీషియల్ డేటా ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం ఎగ్జాగరేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు ప్రభుత్వానికి జరిగిన గండి, అధికార దుర్వినియోగం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం ఎన్ని లక్షలు అంటే 40,000 లక్షల కోట్లు. దీనికి బాధ్యులు ఎవరో? దీన్ని ఎక్కడ రికవరీ చేయాలా? ఎవరు రికవరీ చేయాలా? ఇట్లా వదిలేయటమేనా మరి? ఇవన్నీ
వీటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి దాని మీద ఎంక్వైరీ వేశారు, ప్రతి దాని మీద కొన్నిటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు, కొన్నిటి మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది, కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత టోటల్గా ఇంత లక్షల కోట్ల అధికార దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి దోపిడీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏం చేయాలి అనేది ప్రజలు నిర్ణయం తీసుకోవాలా, ఎన్డీఏ గవర్నమెంట్ వెలుగులోకి తీయాలా. సార్ 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొడుకును అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ము 43,000 కోట్ల బుక్ వాల్యూ సిబిఐ ఈడీ నిర్ధారించింది. అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రాథమిక అంచనా ప్రకారం సుమారుగా 40 లక్షల కోట్లు అంటున్నారు. ఇది పెద్ద స్కామ్ 5 సంవత్సరాల్లో జరిగింది. మీరు ప్రస్తావించినట్టుగా గతంలో ఆన్ రికార్డు 43,000 కోట్ల అవినీతి అక్రమ సంపాదన కింద సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, 11 సంవత్సరాల నుంచి బెయిల్ తిరుగుతూ ఉంది, అది తేలలేదు. ఇంకా ఎప్పుడు అది వెలుగులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందులో జగన్ రెడ్డి గారు A1, విజయసాయి రెడ్డి గారు యథావిధిగా యాజ్ యూజువల్ అన్ని కేసుల్లో ఆయనతోనే సంసారం చేశాడు కాబట్టి A2గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి అఫీషియల్గా డిక్లేర్ అయిన మీరు చెప్పిన 43,000 కోట్లు. మరి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తే ఇది ఒక అవినీతి అక్రమం పెద్ద సంపాదన కాబట్టి దానికంటే ఇది పెద్ద ఇష్యూ కదా, ఇది మేజర్ ఇష్యూ కదా, చాలా పెద్దది. మరి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మరి ప్రభుత్వం శిక్షిస్తారా, కోర్టులు శిక్షిస్తాయా, ప్రజలు శిక్షిస్తారా? ఇక్కడ సార్ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, శిక్షించాల్సిన బాధ్యత ఎంత ఉందో, ప్రభుత్వం అంటే రిపోర్ట్లు ఇవన్నీ కొంత టైం పడుతుందండి. సిట్ వేసినా, ఏసీబీ కప్ చెప్పినా, సిబిఐ కప్ చెప్పినా ప్రాథమిక విచారణ జరపాలి, డేటా అంతా సేకరించాలి, అప్పుడు కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రజలు కూడా బాధ్యత తీసుకొని తమ హక్కులను కాలరాసి తమ ఆస్తులు దోచుకున్న జగన్ రెడ్డి మీద ప్రజలకు కేసు పెట్టే అవకాశం లేదంటారా? పెట్టవచ్చును. ఎందుకంటే ఇప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగు తీస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలకి కొంత భరోసా వచ్చింది కాబట్టే ఈరోజు ఒక కేసులో అది వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు ఒక కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సబ్సిక్వెంట్గా ప్రజలకి భరోసా వచ్చింది కాబట్టే కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ కాకముందు 11 కేసులు ఆయన మీద బుక్ అయినాయి. ఈరోజు 17 కేసులు ఆయన మీద ఉన్నాయి. 30 కంప్లైంట్స్ ఇంకా ఉన్నాయి పెండింగ్, కేసు పెట్టవలసినవి. అంటే మీరు అన్న పాయింట్కి ప్రజల్లో ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, ఒక ధైర్యం ప్రభుత్వాలు ఇవ్వగలిగితే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అది వచ్చింది కాబట్టి ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు వర్షం పడుతూ పెరుగుతూ పోతూ ఉన్న విధానం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా. అదేవిధంగా దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాలా, అది ఏ విధంగా శిక్ష పడాలనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలారా విన్నారుగా, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గతంలో 40,000 కోట్లు అఫీషియల్గా బుక్ వాల్యూ ప్రకారం సిబిఐ నిర్ధారిస్తే ఇవాళ ప్రాథమిక అంచనాకు వచ్చిన కొల్లగొట్టబడిన ఆస్తుల విలువే సుమారుగా 1,40,000 కోట్లు ఉంది. అది మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే సుమారుగా 20 లక్షల కోట్ల పైనే తేలుతుంది. అది విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి అతని మీద కేసులు పెట్టి రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలకే ఉంది. అనేక విషయాలు మా ప్రజలకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.